తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు? హిందూ ధర్మంలో తమలపాకులను అష్టమంగళాలలో 1, పూలు 2, అక్షింతలు 3, ఫలాలు 4, వక్క 5, వస్త్రం 6, తమలపాకు 7, దీపం 8, కుంకుమ 1గా భావిస్తారు. కలశ పూజలో సంప్రోక్షణ చేసేటప్పుడు తమలపాకులనే వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసినదిగా భావిస్తారు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్ఠింప చేస్తారు. భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడు, భోజనానంతరం తమలపాకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు. తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యమైనదంటే, క్షీరసాగ మథనం సమయంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణంలో చెప్పారు. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి. తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు. తమలపాకులోని ఏ భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం. తమలపాకు పై భాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. సరస్వతీదేవి తమలపాకు మధ్య భాగంలో ఉంటుంది. తమలపాకు చివరిలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. జ్యేష్ఠాదేవి తమలపాకు కాడకి కొమ్మకి మధ్యన ఉంటుంది. విష్ణుమూర్తి తమలపాకు అంతటా ఉంటాడని ప్రతీతి. శివుడు తమలపాకు పై భాగంలో ఉంటారు. తమలపాకులోని ఎడమ వైపున పార్వతీదేవి, మాంగళ్యదేవి ఉంటారు. భూమాత తమలపాకుకు కుడి భాగంలో ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు.